మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలకు వెళ్లే ముందు మన స్ఫూర్తి న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన స్ఫూర్తి న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. సమస్యల పరిష్కారం కోసం మేము అందరం కలిసి పనిచేద్దాం మిత్రులారా. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులారా. ఈనాటి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన వార్తలకు వెళ్తే మొదటగా ఈనాడు ప్రధాన పత్రికను ఒకసారి మనం గమనిస్తే, అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి, యుద్ధం తొలి రోజే ఇరాన్ సుప్రీం నేత మరణం, 40 మంది అత్యున్నత సైనికాధికారులు కూడా. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర ప్రతీకార దాడులు, విమానాశ్రయాలు, బుర్జ్ ఖలీఫా సహా పలు భవనాలకు నష్టం, ఆయా దేశాల్లో పలువురి మరణం, గాయాలు, నిలిచిపోయిన విమానాలు, చిక్కుకుపోయిన వేల మంది. ఇరాన్ దాడి చేసిన నౌకలో భారతీయులు, అమెరికా యుద్ధ నౌకపై క్షిపణులు పేల్చామన్న IRGC, ఖమేనీ వారసుడి ఎన్నిక నేడు లేదంటే రేపు, హత్యపై ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు. అమెరికా, ఇజ్రాయెల్ అనుకున్నంత పనిచేశాయి. రెండు దేశాలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. యుద్ధం ప్రారంభమైన తొలి రోజే ఇరాన్ రాజధాని టెహరాన్లోని ఆయన కార్యాలయంపై దాడులు చేయడంతో ఖమేనీతో పాటు 40 మంది అత్యున్నత సైనికాధికారులు మృతి చెందారు. ఖమేనీ మృతిని ఆదివారం ఉదయం ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త దావానంలో వ్యాపించడంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా షియా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిరసన సందర్భంగా పాకిస్తాన్లోని కరాచీలో 10 మంది మృతి చెందారు. మరోవైపు ఇరాన్ తీవ్రంగా ప్రతీకార దాడులు చేసింది. దీంతో యుద్ధం మరింత విస్తరించింది. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. విమానాశ్రయాలు, దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా సహా పలు భవనాలపై నష్టం కలిగింది. ఇజ్రాయెల్లో 11 మంది చనిపోగా తమ సైనికులు 3 మరణించారని అమెరికా ప్రకటించింది. గల్ఫ్లోని మరిన్ని చోట్ల మరణాలు సంభవించాయి. చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో భారతీయులు ఉన్నారు. పశ్చిమాసియాలో ఆదివారం వందల విమానాలు రద్దయ్యాయి. భారత్ నుంచి దాదాపు 220 విమానాలు నిలిచిపోయాయి. దీంతో వేల మంది విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. అమెరికా యుద్ధ నౌకపై క్షిపణులు పేల్చామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. మరోవైపు ఖమేనీ వారసుడి ఎన్నిక 1-2 రోజుల్లో జరగనుంది. ఇరాన్ సైనిక బలగాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీం మౌసావి, రక్షణ మంత్రి అజీజ్ నసీర్జాదే, భద్రతా సలహాదారు తదితరులు ఈ అంశానికి సంబంధించి మరికొన్ని విషయాలు చూస్తే, అలీ షంఖానీ తదితరులు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారిలో ఉన్నారు. ఆదివారం ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. 9 ఇరాన్ చమురు నౌకలను ముంచేశామని, నౌకాదళ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. టెహరాన్లోనే అంతం. ఇరాన్ రాజధాని టెహరాన్ డౌన్ టౌన్ లోని ఖమేనీ కార్యాలయంపై భారీగా బాంబు దాడులు జరిగిన దృశ్యాలు శాటిలైట్ చిత్రాల్లో కనిపించాయి. ఈ దాడుల్లోనే 86 ఏళ్ల ఖమేనీ మరణించినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఆదివారం ఉదయం ప్రకటించింది. ఆయనతో పాటు కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు మృతి చెందారు. చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన వ్యక్తి మరణించారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఖమేనీతో పాటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ అత్యున్నతాధికారి ఖమేనీ భద్రతా సలహాదారు మేజర్ జనరల్ మహమ్మద్ పాక్ పౌర్ మరణించారు. ఖమేనీ మరణంతో టెహరాన్ లో కొందరు భవనాల పైకి ఎక్కి సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు వేల మంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. షియా ముస్లింల ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రమైన మసాదులో జెండాను అవనతం చేశారు. ఖమేనీపై దాడుల వివరాలను ఇజ్రాయెల్ రక్షణ దళం ఆదివారం వెల్లడించింది. వైమానిక దాడుల్లోనే ఆయన మరణించారని పేర్కొంది. శనివారం ఉదయం డజన్ల సంఖ్యలోని సైనిక స్థావరాలపై విస్తృత స్థాయిలో సమన్వయంతో అమెరికాతో కలిసి దాడులు చేశామని తెలిపింది. ఇరాన్లోని బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లను వేసింది. ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తీసుకోవాలని ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చినా ఇరాన్లో పెద్దగా స్పందన కనిపించలేదు. ఆదివారం టెహరాన్లో వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ఇక ఇరాన్ ప్రతీకారం. ఇజ్రాయిల్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై శనివారం రాత్రి ఇరాన్ విరుచుకుపడింది.
బహ్రెయిన్, కువైట్, ఖతర్లోని స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. డజన్ల కొద్ది క్షిపణులను, వందల కొద్ది డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది. ఇజ్రాయెల్ సైన్యం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక యుఏఈలోని విమానాశ్రయం, పలు ఇతర భవనాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. దుబాయ్ విమానాశ్రయం, బుర్జు ఖలీఫాలపై దాడులు జరిగాయి. క్షిపణుల కారణంగా బుర్జ్ అల్ అరబ్ హోటల్ వద్ద మంటలు వచ్చాయని, అయితే ఎవరికి గాయాలు కాలేదని యుఏఈ ప్రభుత్వం వెల్లడించింది. ఇక జబెల్ అలీ పోర్టు వద్ద క్షిపణుల రక్షణ వ్యవస్థలు అడ్డుకోవడంతో శిథిలాలు పడ్డాయని, ఎవరికి గాయాలు కాలేదని తెలిపింది. దుబాయ్ విమానాశ్రయం వద్ద అత్యవసర పరిస్థితి తలెత్తింది. మొత్తంగా ఇప్పటిదాకా యుఏఈలో 3 మరణించగా 58 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ జాతీయులు ఉన్నారు. అబుదాబిలోని జాయద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై శనివారం రాత్రి ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 2 మృతి చెందగా 7 గాయపడ్డారు. ఇప్పటిదాకా 165 క్షిపణులు, 541 డ్రోన్లు తమ దేశం దిశగా దూసుకువచ్చాయని యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 152 క్షిపణులను కూల్చివేశామని, మిగిలినవి సముద్రంలో కూలిపోయాయని వివరించింది. 506 డ్రోన్లను కూల్చివేశామని, మిగిలినవి భూభాగంతో పాటు సముద్రంలో కూలిపోయాయని తెలిపింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో చమురు నౌకపై జరిగిన దాడిలో 4 సిబ్బంది గాయపడ్డారు. ఈ నౌకలో భారతీయ సిబ్బంది ఉన్నారు. 3 బ్రిటన్, అమెరికా చమురు నౌకలపై దాడులు చేశామని ఇరాన్ ప్రకటించింది. ఈ జలసంధిపై దాడులు జరుగుతుండటంతో చమురు రవాణాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఇరాన్ క్షిపణులను అడ్డుకున్నామని ఖతార్, బహ్రెయిన్, కువైట్ ప్రకటించాయి. ఖతార్లో 16 మంది గాయపడ్డారు. మినాబ్లో పాఠశాల భవనంపై బాంబులు పడిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 165కు చేరింది. ఇజ్రాయెల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ జరిపిన ఈ దాడుల్లో 9 మంది మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. బీట్ షెమెష్ లోని సైనాగుపై ఈ దాడి జరిగింది. దీంతో ఇప్పటిదాకా ఇజ్రాయెల్లో 11 మంది మృతి చెందినట్లు, మరో 9 మంది గల్లంతయ్యారు. 120 మంది గాయపడ్డారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 3 సైనికులు మరణించారని, 5 తీవ్రంగా గాయపడ్డారని అమెరికా వెల్లడించింది. ఇక విమాన వాహన యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై 4 బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడి చేసింది. అయితే ఈ వార్తలను అమెరికా సైన్యం ఖండించింది. 49 డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు అడ్డుకున్నామని జోర్డాన్ వెల్లడించింది. కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకునే ప్రక్రియను కౌన్సిల్ ప్రారంభించిందని ఇరాన్ అధ్యక్షుడు పెషెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్బీ తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ గీత దాటాయని, మూల్యం చెల్లించుకుంటాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘెర్ ఖలీబా హెచ్చరించారు. ఇప్పటిదాకా మృతులు, గాయపడ్డ వారు చూస్తే ఇరాన్ దేశానికి సంబంధించి 201 మంది చనిపోతే 747 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ కి సంబంధించి 10 మంది చనిపోయి 120 మంది గాయపడగా, అమెరికాకు సంబంధించి 3 చనిపోయి 5 మంది గాయపడ్డారు. ఇరాన్కు చెందిన 2 చనిపోతే 5 మంది గాయపడ్డారు. కువైట్ చెందిన వారిలో 1 చనిపోతే 32 మంది గాయపడ్డారు. బహ్రెయిన్ లో 4 మంది గాయపడ్డారు. ఖతర్ లో 16 మంది, యుఏఈలో 58 మంది గాయపడ్డారు. ఇక యుఏఈలో 3 చనిపోగా, ఒమన్ లో 5 మంది గాయపడ్డారు. మొత్తానికి ఈ యుద్ధ వాతావరణం అనేది మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. అయితే ప్రపంచంలోని చాలా దేశాల్లో ఖమేనీ మృతి చెందడంపై హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఆయన నియంతృత్వ దాడులు కావచ్చు, నియంతృత్వ పోగడలు కావచ్చు, చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడం కావచ్చు, అనేక వేలాది మందికి మృతికి కారణం కావచ్చు. అయితే ఆయన వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రం నిరసన కార్యక్రమాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుపుతున్నారు. అయితే భారతీయులు కూడా చాలా మంది ఆయనకు మద్దతుగా నిలవడం జరుగుతుంది. అయితే ఈయనకు మద్దతు ఇవ్వడంపై చాలా దేశాల్లో అనేక వర్గాల నుంచి మాత్రం వ్యతిరేకత రావడం జరుగుతుంది. కొత్త నాయకత్వంతో చర్చలకు సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వం తనతో చర్చలను కోరుకుంటుందని, దానికి తను సిద్ధంగా ఉన్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వారు చర్చలను కోరుకుంటున్నారని నేను అంగీకరించా, వారితో మాట్లాడతా, ఈ పనిని వారు త్వరగా చేయనంటూ ట్రంప్ పేర్కొన్నారు. చర్చలు ఎప్పుడు జరుగుతాయన్న అంశాన్ని ఆయన వెల్లడించలేదు. ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం నడుస్తుంది. తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇరాన్, గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా దేశాల పరిధిలో ఉన్న తెలుగు ప్రజలు భారత రాయబారి కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలు పాటించాలని, అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనే వారిని సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇరాన్ భవితవ్యం ఏంటి? వీలైనంత త్వరలోనే కొత్త సుప్రీం లీడర్ నియామకం, ఆ బాధ్యత మత పెద్దల కమిటీదేనంటూ పేర్కొన్నారు.
సంజు శాంసన్ తడాకా విండీస్ పై నెగ్గి సెమీస్ కు చేరిన భారత్. T20 ప్రపంచ కప్ లో ఆతిథ్య భారత్ సెమీఫైనల్ కు దూసుకు వెళ్ళింది. సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన వేళ ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ను ఓడించింది. మొదట విండీస్ 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. సంజు శాంసన్ 97 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలవడం జరిగింది. దీంట్లో 50 బంతుల్లో 4 ఫోర్లు 6 సిక్స్లు 4 ఫోర్లు 12 ఫోర్లు 4 సిక్స్లు చేసి చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ తో భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. గురువారం జరిగే సెమీఫైనల్లో ఇంగ్లాండ్ తో భారత్ అమితుమి తేల్చుకోనుంది. అరువులకు 15 లోపు ఇల్లు మంజూరు చేస్తాం, వెలుగుమట్లలో అక్రమంగా వసూలు చేసిన సొమ్మును పేదలకు ఇప్పిస్తామంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నాడు. నిన్న రాలేదు, నిన్న మాట్లాడిండు. ఇన్ని రోజులు జరుగుతుంది, 10 రోజులు అవుతుంది. సొంత జిల్లాలో ఈ గందరగోళం, వందలాది మంది ఇబ్బందులు పడుతుంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు సొంత జిల్లాలో పొంగులేటి. వెలుగుమట్ల వినోబా భావే నగర భూధాన్ భూముల్లో తొలగించిన ఇళ్ల నివాసితుల్లో నిరుపేదలు ఉన్నమాట వాస్తవమేనని, అర్హులకు ఈ నెల 15 లోపు నివాస స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ముక్కు పోస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మంలోని కలెక్టర్ కార్యాలయ సముదాయంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్తుతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఇళ్ల కూల్చివేత విషయంలో కొందరు రాజకీయ నాయకులు తోచినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. భూదాన్ భూముల్లో కొందరు 8 ఏళ్ల క్రితం, మరికొందరు 7-8 నెలల క్రితం మొత్తం 720 కుటుంబాలు గృహాలు నిర్మించుకుని నివసిస్తున్నాయని, కూల్చివేత అనంతరం పూర్తి స్థాయిలో సర్వే చేయడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఇల్లు కట్టుకున్న వారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, మరికొంతమంది గతంలో ఇందిరమ్మ ఇల్లు పొందారని, మిగిలిన వారిలో పేదలు ఉన్నారని పేర్కొన్నారు. పేదల దీవెనతో ఏర్పడిన ప్రభుత్వంలో ఖచ్చితంగా ఎవరైతే ఇల్లు కోల్పోవడం జరిగిందో, మేము ఇల్లు కూల్చడం జరిగిందో, ఇల్లు కూల్చిన వారికి ఇల్లు కట్టిస్తామంటున్నాడు మంత్రి. ఏమి ఇల్లు కట్టిస్తావా? ఉన్న ఇల్లు కూలగొట్టిన ఏదో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారు, బాత్రూమ్ లాంటి ఇల్లు ఇది. ఆ ఇల్లుతో వచ్చేది లేదు, సచ్చేది లేదు, అందులో ఎవడు ఉండేది లేదు, అందులో పండేది లేదు. గుట్టలన్నీ గుటుక్కు గ్రానైట్ మొరం పేరుతో యథేచ్ఛగా తవ్వకాలు. రాష్ట్ర వ్యాప్తంగా కనుమరుగుతున్న ప్రకృతి సంపద చేష్టలు ఉడుతున్న అధికార యంత్రాంగం. అధికారులు చేష్టలు ఎందుకు పైసలు తీసుకుంటలేదు? ప్రతిదానికి పైసలే కదా. ట్రాక్టర్ మట్టికి పైసలే, ట్రాక్టర్ ఉసుకకు పైసలే, ట్రాక్టర్ కంకరకి పైసలే తీసుకుంటూనే ఉన్నారు కదా. గుట్టలు అంటే ప్రతి పల్లెకు పెట్టని కోటలు. అవి పచ్చదనంతో ఫరిడమిలుతో ఆహ్లాదం పంచుతుంటాయి, రకరకాల జీవజాలానికి గూడునిస్తుంటాయి. అలాంటి అరుదైన సంపద అక్రమార్కుల దాహానికి ఆనవాళ్లు కోల్పోతుంది. ఇక మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపిన మట్టి గుట్టలు ఇవి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒకప్పుడు ఎక్కడ చూసిన పచ్చదనంతో మట్టి గుట్టలు దర్శనమిచ్చేవి. ఇప్పుడు అవి కనుమరుగవుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే మొరం కోసం అక్రమార్కులు ఇలా చేస్తున్నారు. ఏ రోడ్డు వెంట చూసిన తవ్వకాలతో ధ్వంసమైన గుట్టలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏ పార్టీలో చూసినా, ఏ నాయకుడు చూసినా అధికార పార్టీలో ఉంటున్నాడు కాబట్టి మనకు దోసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పార్టీ లీడర్ అధికార పార్టీలోకి మారడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ళు ఉన్నటువంటి నాయకులు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ లో ఉన్న నాయకులు అప్పుడు టీడీపీలో ఉన్నారు. అప్పుడు టీడీపీలో ఉన్న నాయకులు అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దోసుకోనిక అధికార పార్టీ మేలు. రాష్ట్రంలో ఒకప్పుడు పచ్చదనంతో కలకలలాడిన మట్టి గ్రెనేట్ గుట్టలు కరిగిపోతున్నాయి. పలు చోట్ల అనుమతులు తీసుకోకుండానే ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తుండటంతో భవిష్యత్తులో ఇవి పూర్తిగా కనుమరుగే పరిస్థితి దాపురిస్తుంది. మరోవైపు ప్రభుత్వానికి సీనరేజ్ రూపంలో రావాల్సిన ఆదాయం పోతుంది. స్థానిక మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులను మచ్చిక చేసుకుని ఈ వ్యాపారం చేస్తున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి పెట్టుబడి లేకుండా కోట్లలో ఆదాయం ఉండడంతో గుట్టలను తొలిచి డబ్బులుగా మలిచే వ్యాపారం ఎంచుకున్నారు. ఇక అక్రమాలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2115 క్వారీలకు సుమారు 80,000 హెక్టార్లలో ఖనిజాలు, గ్రానైట్ ను తవ్వుకోవడానికి మైనింగ్ శాఖ అనుమతులు ఇచ్చింది. పలువురు లీజుదారులు పరిమితికి మించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. లీజు ఉత్తర్వుల్లో ఏ సర్వే నెంబర్ అనుమతులు ఇచ్చారు, ఎంత విస్తీర్ణంలో తవ్వకాలు జరపాలి, ఎంత లోతులో తవ్వాలి, ఎన్ని టన్నుల గ్రెనేట్ ను తరలించాలి, సీనరేజ్ ఛార్జీలు ఎంత మేర చెల్లిస్తున్నారు తదితర వాటిపై మైనింగ్ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడతారు. టైం ముగిసిన తర్వాతనే వాళ్ళ దగ్గరికి పోతారు, కానీ పైసలు ఇచ్చేదంటే రిటర్న్ పోతారు. అది ఇలా పనితనం, అద్భుతమైన పనితనానికి నిదర్శనం. అవినీతి అక్రమాలకు అడ్డాగా తెలంగాణ రాష్ట్రం మారింది. ఇక ఓఆర్ఆర్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ గుట్టను ఒకసారి చూస్తే యథేచ్ఛగా తొలిసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి కదా. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీప ప్రాంతాల్లో గ్రానైట్, మట్టి గుట్టలు మాయం చేసేలా ప్రతి చోట జేసీబీలు, టిప్పర్లు దర్శనమిస్తున్నాయి. నిబంధనలు తుంగలో
తొక్కుతూ అవినీతి పరులు గ్రెనేట్ గుట్టల నుంచి క్రషర్ల ద్వారా కంకర తయారు చేసి కోట్లలో కొల్లగొడుతున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పాల్వంచ మండల పరిధిలోని నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపిన ఓ గ్రనైట్ గుట్ట ఇది. అనుమతులు తీసుకున్న సంస్థ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపింది. జిల్లాలో పలు గ్రనైట్ గుట్టల్లో పరిస్థితి ఇలాగే ఉంది. గతంలో విమర్శలు రావడంతో అధికారులు తూతూ మంత్రంగా జరిమానాలు వేశారు. కొన్నాళ్ళ యొక్క పరిస్థితి యథావిధిగా కొనసాగుతుంది. ప్రభుత్వం రావాల్సినటువంటి ఏవైతే ట్యాక్స్లు అనే తదితర వెసులుబాట్లు ఉంటాయో అవన్నీ అధికారుల చేతులకు పోతుంది. గతంలో మైనింగ్ అక్రమాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో అధికారులు క్షేత్రస్థాయిలో డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ సర్వే చేపట్టారు. DGPS ద్వారా అనుమతులు ఇచ్చిన ప్రాంతాన్ని ETS ద్వారా ఎంత ఘనపరిమాణాన్ని తరలించారు వంటి వివరాలను శాటిలైట్ ద్వారా లెక్కించారు. ఇందులో ఇష్టారాజ్యంగా గుట్టలను తవ్వి గ్రానైట్ తరలిస్తున్నట్టు తేలింది. తాత్కాలికంగా జరిమానాలు విధించి అధికారులు తప్పుకున్నారు. కొన్నాళ్ళ యొక్క పాత పరిస్థితి ఇప్పుడు రావుతమవుతుంది. నిబంధనల పట్టింపేది. ORR కు ఇరువైపుల 5 కిలోమీటర్ల పరిధిలో జీవో నంబర్ 111 కిందకు వచ్చే హిమాయత్ నగర్, గండిపేట జలాశయాల పరిధిలో ప్రాంతాల్లో క్రషర్ల నిర్వహణకు అనుమతులు లేవు. కంకర తయారు చేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. అయినా పనులేమీ ఆగడం లేదు. గత ఏడాది ORR వెంట జరుగుతున్న అక్రమాలపై మైనింగ్ PCB అధికారుల బృందం తనిఖీలు నిర్వహించి ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్టు తేల్చింది. ఇప్పటి వరకు ఆ నివేదిక బయటకు రాలేదు. ORR వెంట కొత్తగా ఏర్పాటు చేస్తున్న వెంచర్ల కోసం మొరను వాడడానికి అక్రమార్కులు మట్టి గుట్టలను తవ్వుతూనే ఉన్నారు. ఇంటిని నిర్మించాలన్నా, వెంచర్ను అభివృద్ధి చేయాలన్నా మొరం మట్టి అవసరం. స్థానికంగా ఎక్కడైనా మట్టి గుట్టలను తవ్వి మొరంను తరలించాలంటే స్థానిక రెవెన్యూ అధికారులు నిరభ్యంతర పత్రం ఇవ్వాలి. మైనింగ్ శాఖ ఈ గుట్ట నుంచి ఎన్ని టన్నుల వరకు మొరంను తరలించాలని దానిపై నిర్ణయం తీసుకోవాలి. లీజుదారుల నుంచి సీనరేజ్ రూపంలో ఫీజులు తీసుకుని అనుమతులు ఇవ్వాలి. అయినా రాష్ట్రంలో పలు చోట్ల రెవెన్యూ, మైనింగ్ శాఖల నుంచి అనుమతులు లేకుండానే టిప్పర్లు, JCBలు ఏర్పాటు చేసుకుని మట్టిని తరలిస్తున్నారు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు ఈ వ్యాపారంలో భాగస్వాములు కావడం, ప్రభుత్వంలోని అన్ని విభాగాలను మేనేజ్ చేయడంతోనే అక్రమాలకు అడ్డుకట్టపడడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి అవినీతి అక్రమాలకు తెలంగాణ రాష్ట్రం అడ్డాగా మారింది. అప్పుడు ముఖ్యమంత్రిగా KCR ఉన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నా, ఇలా పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా రాజకీయ నాయకులందరూ కలిసే ఉంటారు అనేది స్పష్టమవుతుంది. నేడు వికారాబాద్ కు రాహుల్ గాంధీ శిక్షణ తీసుకుంటున్న DCC అధ్యక్షులకు దిశానిర్దేశం. ఏపీ, తెలంగాణ ముఖ్య నేతలతోనూ సమావేశం. యూత్ కాంగ్రెస్ నేత నరసింహ యాదవ్ కుటుంబానికి పరామర్శ. లొంగిపోయిన మాజీ మావోయిస్టులతో భేటీ అయ్యే ఛాన్స్. గన్ పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, 17 మంది మృతి, 18 మందికి తీవ్ర గాయాలు. మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో ఘోరం. ప్యాకింగ్ యూనిట్ లో 35 మంది పనిచేస్తుండగా బ్లాస్ట్. బడిలో ఫస్ట్ డే నుంచి టిఫిన్. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి స్కూల్లో రీఓపెన్ అయ్యే తొలి రోజు నుంచి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేసే సర్కార్ కసరత్తు చేస్తుంది. ఫ్రీ ప్రైమరీ నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న సుమారు 20 లక్షల మంది స్టూడెంట్లకు ఉదయం పూట పోషకాహారం అందించనున్నారు. మంచిదే నిర్ణయం. కొన్ని విషయాల్లో రేవంత్ రెడ్డి తోపప్ప. బగ్గుమన్న హర్మూజ్ జలసంధి. అయతుల్లా అలీ ఖమేని హత్యకు ప్రతీకారంగా హర్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి చేసింది. దాడి సమయంలో ట్యాంకర్ పై 15 మంది భారతీయులు, 5 ఇతరులు ఉన్నారు. విషయం తెలిసి ఒమాన్ ఆర్మీ ట్యాంకర్ సిబ్బందిని సురక్షితంగా తీరం చేర్చింది. ఎయిర్పోర్ట్ లో నిరీక్షణ. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, గగనతల ఆంక్షల నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఫ్లైట్లను రద్దు చేశారు. దీంతో దేశంలోని పలు నగరాల్లో వేల సంఖ్యలో ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో చిక్కుకున్నారు. ఏం చేయాలో తెలుస్తలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలిటెక్నిక్ లాటరల్ ఎంట్రీ బంద్. బీటెక్ సెకండ్ ఇయర్ లో డైరెక్ట్ అడ్మిషన్లు ఇవ్వొద్దంటూ ఫస్ట్ ఇయర్ నుంచి చదవాల్సిందే. సర్కారుకు తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసు. డిప్లొమా ఇక ఇంటర్ తో సమానం. టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు రద్దయ్యే ఛాన్స్. వీసీల పదవీకాలం 5 ఏళ్లకు పెంచాలి. వర్సిటీలోని కాంట్రాక్ట్ లెక్చరర్లు అర్హులైన వారిని పర్మనెంట్ చేయాలి. ఇకపై గెస్ట్ కాంట్రాక్ట్ నియామకాలు బంద్ చేయాలని ప్రతిపాదనలు. కాగిన నూనెతో క్యాన్సర్ ముప్పు. 180 డిగ్రీలు దాటితే విషంగా మారుతున్న ఆయిల్. మళ్ళీ మరిగించిన నూనెలో పాలీసైక్లిక్ కెమికల్స్. పెద్దపేగు క్యాన్సర్, గుండె జబ్బులు, బీపీలకు కారణం ఇదే. హైదరాబాద్ CSIR, IICT, విజయవాడ మ్యారిస్ స్టెల్లా కాలేజీ రీసెర్చ్ రిపోర్టుల్లో పలు సంచలనాత్మక అంశాలు. మనం ఇష్టంగా తినే వేపుళ్ళు, బజ్జీల లాంటి డీప్ ఫ్రైడ్ ఆహారం వెనుక ప్రాణాంతకమైన స్లో పాయిజన్ దాగి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
పదే పదే మరిగించిన నూనెతో చేసిన వంటకాలతో ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఒక్కసారి మరిగించిన నూనెను పదే పదే వేడి చేయడం వల్ల అది 180 డిగ్రీల సెల్సియస్ దాటాక విషతుల్యంగా మారుతుందని, దీనివల్ల పెద్దపేగు క్యాన్సర్, గుండె జబ్బులు, బీపీ లాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తేల్చారు. హైదరాబాద్ లోని సిఎస్ఐఆర్ ఐఐసిటి విజయవాడ మ్యారీ స్టెల్లా కాలేజీ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నూనెను 180 డిగ్రీల కంటే ఎక్కువ వేడి చేసినప్పుడు అందులో జరిగే రసాయన మార్పులు నేరుగా మన డిఎన్ఏ మీద దాడి చేస్తాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇప్పటికే మళ్ళీ వేడి చేసిన నూనె వాడడం వల్ల వచ్చే సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న రీసెర్చర్లను సైంటిస్టులు రివ్యూ చేసి వాటిని మన దేశ పరిస్థితులకు అన్వయించి ఒక రిపోర్టును తయారు చేశారు. ఈ రిపోర్ట్ ఇటీవల ఇంటర్నేషనల్ క్లినికల్ అండ్ మెడికల్ కేసర్ రిపోర్ట్స్ జర్నల్లో పబ్లిష్ అయింది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే ఖచ్చితంగా మామూలుగా ఇంట్లో ఉండి వంటకాలు వేపులు తినేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో క్యాన్సర్ బారిన పడిన తర్వాత మాకు ఎలాగా ఏ విధంగా క్యాన్సర్ వచ్చిందో తెలియట్లేదనే కోణంలో వాళ్ళు ఆశ్చర్యానికి గురి కావడం జరుగుతుంది. కానీ ఇలాంటి సంఘటనల వల్ల క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇక నూనెను 180 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలో మళ్ళీ మరిగించినప్పుడు అందులో భయంకరమైన రసాయన మార్పులు జరుగుతాయని సైంటిస్టులు తేల్చారు. వేడికి నూనె ఆక్సీకరణం చెందుతుంది. హైడ్రోలసిస్, పాలిమరైజేషన్ చర్యల వల్ల నూనెలోని మంచి కొవ్వు ఆమ్లాలు స్వరూపాన్ని పూర్తిగా మార్చుకుంటాయి. ఆరోగ్యకరమైన సిస్ రూపంలో ఉండాల్సిన కొవ్వులు ప్రమాదకరమైన ట్రాన్స్ ఐపోమర్లుగా మారిపోతాయి. దీనివల్ల పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రో కార్బన్స్ అనే విషతుల్య సోలార్ కంపౌండ్స్ పుట్టుకొస్తాయి. లిపిడ్ ఫెరాక్సిడేషన్ వల్ల జన్యువులను దెబ్బతీసే క్యాన్సర్ కలిగించే కారకాలు ఆ నూనెలో తయారవుతాయని పరిశోధకులు స్పష్టం చేశారు. పదే వేడి చేసే నూనెతో కలిగే అనర్థాలపై విజయవాడలోని మ్యారీస్ స్టెల్లా కాలేజీకి చెందిన సైంటిస్టులు రేఖాదేవి, పెరుమల వెంకట, హేమశ్రీ సోపేటి, హైదరాబాద్ సిఎస్ఐఆర్ ఐఐసిటి సహకారంతో అధ్యయనం చేశారు. నూనెలపై నియంత్రణ కరువు. మన దేశంలో పేదరికం, సామాజిక ఆర్థిక పరిస్థితుల వల్ల కాగిన నూనె వాడకం సర్వసాధారణమైపోయింది. కొన్ని సర్వేల ప్రకారం ఇండియాలో 45% మంది ప్రజలు వారానికి 1 నుంచి 6 సార్లు బయట దొరికే ఫ్రైడ్ ఫుడ్ తింటున్నారు. మనం తినే స్నాక్స్ లో 21% డీప్ ఫ్రై చేసినవి ఉంటున్నాయి. స్ట్రీట్ వెండర్లు, రెస్టారెంట్లు ఖర్చు తగ్గించుకుని లాభాలు పెంచుకునేందుకు వాడిన నూనె రోజంతా మళ్ళీ వాడుతున్నారు. ఇంత జరుగుతున్న మన దేశంలో కాగిన నూనె వాడకంపై సరైన నిర్ణయాలు లేవు. ప్రజల్లో అవగాహన అస్సలు లేకపోవడం విచారకరమని రిపోర్ట్ పేర్కొంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో హాస్పిటల్స్ నిండిపోవడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని అధికారులు తనిఖీలు చేపట్టాలని సూచిస్తున్నారు. సైంటిస్టులు కూడా కేవలం ల్యాబ్లకే పరిమితం కాకుండా హోటల్స్ లో ఏ రకమైన ఆయిల్ వాడుతున్నారో క్షేత్రస్థాయి సర్వేలు చేయాలని తెలిపారు. సోషల్ మీడియా వివిధ క్యాంపెయిన్ల ద్వారా ప్రజలకు ఈ నూనె వల్ల వచ్చే అనర్థాలను వివరించాలని, ఇండియాలో మనుషులపై ఈ నూనె ప్రభావం ఎలా ఉందనే దానిపై దీర్ఘకాలిక పరిశోధనలు జరగాలని పిలుపునిచ్చారు. రీహీటెడ్ ఆయిల్ వాడకంతో కొలోన్ క్యాన్సర్. రీహీటెడ్ ఆయిల్ వాడకం వల్ల ప్రధానంగా కొలోన్ క్యాన్సర్ అంటే పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లో ఇది 2వ స్థానంలో ఉంది. మనం తీసుకునే ఆహారంలో ఉండే విషతుల్య పదార్థాలే 80% పెయిన్ క్యాన్సర్లకు కారణమవుతున్నాయని రిపోర్టు స్పష్టం చేసింది. ఇది మాత్రమే కాదు, మాడిపోయిన నూనె వాడకం వల్ల రక్తనాళాలు కుచించుకుపోయి రక్త ప్రసరణ దెబ్బతింటుంది. ఫలితంగా బీపీ విపరీతంగా పెరగడం, గుండె జబ్బులు, డయాలసిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. జంతువులపై చేసిన ప్రయోగాల్లో ఇలాంటి నూనెతో చేసిన ఆహారం తిన్నప్పుడు రక్తనాళాలు దెబ్బతినడం, శరీరంలో వాపు రావడం, రొమ్ము ప్రొస్టేట్ క్యాన్సర్లు రావడం, డిఎన్ఏ దెబ్బతినడం లాంటివి గమనించినట్లు రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త మిత్రులారా, ఇలాంటి ఫుడ్ అనేది తినడం జర తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మొత్తం బంద్ చేసుకుంటే ఎవడు బంద్ చేయడు, నువ్వేదా నాయన మాకు చెప్పేదంటారు. రుచి కావాలంత తప్ప ఎప్పుడో జరిగేదాని గురించి ఎందుకంటారు ఇప్పుడున్న లోకం. విజయక్రాంతి ప్రధాన పత్రికలు వచ్చిన ప్రధానమైన వార్తలు ఏంటనేది ఒకసారి మనం గమనిస్తే, ప్రధానంగా విజయక్రాంతిలో ఏం వార్తలు వచ్చినాయో ఒకసారి చూస్తే, ఖమేనీ మృతికి సంబంధించిన వార్త వచ్చింది. పీఠం భూములే, సమాచార లోపంతోనే గందరగోళం, శారదా పీఠం అభివృద్ధి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అండగా ప్రభుత్వం ఉంటుంది, పొరపాట్లు దొరికితే సరిదిద్దుకుంటా, మాకు బేసిజాలు లేవు, మతాన్ని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాల దుష్ప్రచారం, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. నేను చేసే సుఖమైన పని కానీ
తప్పు చేసాం సర్దుకుంటాం అంటున్నాడు. దానికి బేసిద్దాలు మాకేం లేవు అంటున్నాడు. బుల్డోజర్ రాజ్యం, ఒక్క ఇల్లు కట్టినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, ఇండ్లను కూలగొట్టడం, భూములను అమ్మడం, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేయడమే రేవంత్ పాలన. మూసీ పేరిట రేవంత్ చేస్తున్న స్కామ్ కోసం వేలాది మంది ఇళ్ల కూల్చివేత. మూసీ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండ ఉంటది. బాధిత కుటుంబాలకు మూసీ దండి మార్చిలో కేటీఆర్ పాల్గొన్నారు. మేము అర్హులం కాదా, రాజ్యసభకు మమ్మల్ని పంపరా, మా ఓట్లు కావాలి సీట్లు ఇవ్వరా, రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్న దళిత గిరిజన వర్గాలు. రాష్ట్ర విభజన నాటి నుంచే పెద్దల సభ చూడని ఎస్సీ ఎస్టీలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దొందే అంటూ విమర్శలు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలు సామాజిక న్యాయం పాటించాలని డిమాండ్. బీసీలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ కు సొంత పార్టీ నేతల ఒత్తిడి. ఇప్పుడు పుణ్యానికి వస్తున్నాయి ఆ పదవులు, ఒక రూపాయి ఖర్చు లేకుండా వచ్చే పదవులు అవి. కాబట్టి మరి వాళ్ళే తీసుకుంటారు అగ్రవర్ణ కులాలు తప్ప పేదలకు ఎట్టిస్తారు చెప్పండి? బీసీ ఎస్సీ ఎస్టీ బహుజన వర్గాలకు ఎట్టిస్తారు చెప్పండి? ఒక దళిత కుటుంబానికి సంబంధించి నాగర్కర్నూలు జిల్లా కుమ్మరి గ్రామంలో చిన్న పాప చనిపోతే ఆ పాప సొంత కులానికి సంబంధించిన వాళ్ళే మనోళ్ళు ఎవరు కూడా మద్దతు ఇస్తలేరు. అసలు ఆ పాప చచ్చిపోయింది సహజ మరణం అంటున్నారు, మనోళ్ళు అంటున్నారు, అగ్రవర్ణ కులాలు అంటలేవు. అట్లాంటప్పుడు మన వర్గాల గురించి మనం మాట్లాడలేని నిస్సహాయ సిగ్గులేని స్థితిలో ఉన్నప్పుడు మన వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ముందున్నటువంటి మన సిగ్గులేని వర్గాలకు సంబంధించిన నేతలు, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకు పదవులు రావాలనేమో ప్రజలు, కులాలు, వర్గాలకు సంబంధించిన నేతలేమో, విద్యావంతులు, మేధావులేమో పోరాటం చేస్తుంటారు. మాకెందుకు ఇయ్యారా రాజకీయ పదవులు మా వర్గాలకు సంబంధించిన నాయకులు? కానీ మా వర్గాలకు సంబంధించిన నాయకులు పదవులు వస్తేనేమో వీళ్ళంతా దొంగలు, అగ్రవర్ణ కులాలకు సంబంధించిన నేతలకు తొత్తులుగా మారుతున్నారు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా చట్టసభల్లో మా వర్గాలకు సీట్లు రావాల్సిన అవసరం ఉంది. దానికోసం ఖచ్చితంగా వర్గాలు పోరాడుతుంటాయి, బహుజన వర్గాలు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజ్యసభకి బీసీ బహుజన వర్గాలకు సంబంధించిన బిడ్డలను ఒక్కరిని కూడా ఈ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ పంపకపోవడం నిజంగా దుర్మార్గం. పక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల ద్వారా రాజ్యసభకు పంపించడం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పంపించడం, మళ్ళా మళ్ళీ తిరిగి పంపించడానికి కాంగ్రెస్ సిద్ధమయ్యారు. కానీ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని పంపడానికి మాత్రం సిద్ధంగా లేదు. దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన బహుజన వర్గాలకు సంబంధించిన నేతలను పంపడానికి అసలు సిద్ధంగా లేదు. ఎందుకంటే ఈ బీఆర్ఎస్, ఈ బీజేపీ, ఈ కాంగ్రెస్ ఇవన్నీ కూడా, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ కూడా అగ్రవర్ణ కులాలకు సంబంధించిన పార్టీలే. వాళ్ళు మెయిల్ చేసుకుని చూస్తాయి. అది ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీ ప్రతిపక్షానికి సహకరిస్తాడు. దేనికంటే వీడందరూ కూడా ఒకటే గుట్టి పక్షులు కాబట్టి ఈరోజు మేము అనర్హులం కాదా అంటూ బహుజన వర్గాలు ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది. మాకు రాజ్యసభ సభ్యులుగా, అభ్యర్థులుగా మాకు ఎందుకు అవకాశం కల్పించరు అంటూ ఈ అగ్రవర్ణ పార్టీలు అంటూ ఈ సందర్భంగా ఒక చర్చ అనేది రావడం జరిగింది. చూద్దాం అదేంటో. రాజకీయ పార్టీలకు ఎన్నికలప్పుడు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు గెలుచుకునేందుకు మా ఓట్లు కావాలి అంటే బీసీ దళిత బహుజన వర్గాలకు సంబంధించిన ఓట్లు. ఆ తర్వాత రాజ్యసభ లేదంటే శాసన మండలి సభ్యుల ఎంపికలు వచ్చేసరికి మాత్రం మేము అర్హులం కాకుండా పోతున్నాం. నామినేటెడ్ సీట్లు ఇవ్వడానికి ఏ పార్టీకి మనసు రావడం లేదు అని దళిత గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో దళిత గిరిజన వర్గాలను రాజకీయ పార్టీలన్నీ చిన్నచూపు చూస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1-2 సార్లు ఎస్సీ ఎస్టీలను పెద్దల సభకు పంపిన చరిత్ర ఉండగా రాష్ట్ర విభజన తర్వాత కనీసం ఒక్కరిని కూడా పంపలేదు. ప్రస్తుతం రాజ్యసభ మండలి సభ్యుల ఎన్నికలు సామాజిక న్యాయం పాటించాలని బలంగా వినిపిస్తుంది. సొంత రాష్ట్రం, సొంత పాలన, సొంత నేతలు, సొంత పాలన వస్తే సొంత రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అందరూ అనుకున్నారు. కానీ రాజకీయాల్లో బహుజన వర్గాలకు ప్రధానంగా ఎస్సీ ఎస్టీలు దక్కింది గుండు సున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళిత సోదరుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు మన గౌరవనీయులు కేసీఆర్. చేసిండా? వర్గాలను ఆదుకున్నాడా? శ్రీకాంతాచారి కుటుంబాన్ని ఆదుకున్నాడా? శ్రీకాంతాచారి కుటుంబం, శ్రీకాంతాచారి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన ఆత్మ బలిదానం చేసుకున్న మొట్టమొదటి బిడ్డ. కానీ ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా సర్పంచ్ అయ్యారా? కానీ కేసీఆర్ ఏమో ముఖ్యమంత్రి, ఆయన కొడుకు మంత్రి, ఆయన బిడ్డనేమో ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే, ఆయన పెద్ద కొడుకు ఏమో రాజ్యసభ సభ్యుడు. ఇట్లా ఉంది కథ. అల్లుడేమో మంత్రి. చూద్దాం. రెండో సీటు ఓసీకేనంటూ తెలంగాణలో ప్రస్తుతం 2 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఆ 2 సీట్లు అధికార కాంగ్రెస్ హస్తగతమయ్యే అవకాశం ఉంది. ఒక రాజ్యసభ సీటుకు సరిపోను మెజార్టీ ఉన్నప్పటికీ రెండో సీటు గెలుచుకునేందుకు ఇతర పార్టీల మద్దతు అవసరం ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎం, సిపిఐతో పాటు 2 సీట్లు గెలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఒక్క సీటు కాంగ్రెస్ అధిష్టానం కోటాలో ఆ పార్టీ సీనియర్ నేత ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి మనుకి మళ్ళీ రెన్యువల్ చేయనున్నారు. అయితే మిగిలిన ఒక సీటు కోసం 7 మంది పోటీ పడుతున్నారు.
అయితే ఓవైపు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది, మరోవైపు నామినేషన్ల చివరి తేదీ ఈ నెల 5వ తేదీన ముగియనుంది. కానీ రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించలేదు. అయితే రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండింటిలో ఒకటి అధిష్టానం కోటాలో వెళ్తే రెండో సీటు విషయంలో సామాజిక న్యాయం పాటించాలని సొంత పార్టీ నేతలతో పాటు దళిత గిరిజన బీసీ సంఘాల నాయకులు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండో సీటును కూడా ఓసీ సామాజిక వర్గాన్ని కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ నుంచి ప్రస్తుతం 7 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 3, బీఆర్ఎస్ నుంచి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ కు చెందిన వారిలో అభిషేక్ మను సింఘ్వి ఓసీ, రేణుకా చౌదరి ఓసీ, మందాడి అనిల్ కుమార్ యాదవ్ బీసీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి బి పార్థసారథి రెడ్డి ఓసీ, దామోదర రావు ఓసీ, కేఆర్ సురేష్ రెడ్డి ఓసీ, వద్దిరాజు రవిచంద్రరావు బీసీ ఇక రాజ్యసభ ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి, బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డిల పదవీ కాలం వచ్చే ఏప్రిల్ 9వ తేదీన ముగియనుంది. అయితే రాష్ట్ర విభజన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన రాజ్యసభ అభ్యర్థుల ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇవ్వలేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎస్సీ ఎస్టీలు విస్మరణకు గురైతే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా పరిస్థితి మారలేదు. అంటే ఇవన్నీ పార్టీలు కూడా అగ్రవర్ణ పార్టీలే. బీసీ బహుజన వర్గాలకి ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించడం లేదు రాజ్యసభలో అనేది స్పష్టమవుతుంది. రియాల్టర్ల కోసమే ఇళ్ల కూల్చివేత, రేవంత్ రెడ్డిది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ఖమ్మంలో గడ్డపార రాజ్యం, అర్ధరాత్రి అమానుషంగా పేదల గెంటివేత, 4,000 మంది పోలీసులతో పేదల గుడిసెలపై దౌర్జన్యం, కోర్టు ఆదేశాలు బేఖాతరంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. నేడు రాష్ట్రానికి రాహుల్ గాంధీ రాక అంటూ పేలిన డిటోనేటర్లు అంటూ ఒక వార్త, ఆయుధం వీడిన సాంబయ్య, మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడితో సహా 15 మంది సరెండర్, అభివృద్ధి పునరావాస విధానం ఫలితంగా లొంగుబాటు సాధ్యం, ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ. సాక్షి ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు చూసే ముందు నమస్తే తెలంగాణలో ఏమొచ్చినా ఒకసారి చూద్దాం. వెలుగుమట్ల నిర్వాసితులపై లాఠీ చార్జ్, పునరావాస కేంద్రాలకు వచ్చి పోలీసుల జులుం, నిర్వాసితుల ఆర్తనాదాలతో దద్దరిల్లిన ఖమ్మం జిల్లా. హైదరాబాద్ లోని వర్సిటీల నుంచి వచ్చే బాధితులకు విద్యార్థుల సంఘీభావం, వారి వేదన చూసి దీక్షకు సిద్ధమైన విద్యార్థి అడ్డుకున్న పోలీసులు, ప్రశ్నించిన బాధితులు, అక్కడి నుంచి మైనర్ను ఈడ్చుకెళ్లిన పోలీసుల తీరుపై నిర్వాసితుల ఆగ్రహం, అంబేద్కర్ భవన్ ఎదుట రోడ్డెక్కి ఆందోళన, మరోసారి లాఠీలతో పోలీసుల వీరంగం, పలువురికి తీవ్ర గాయాలు, తీవ్ర పరిస్థితి ఉద్రిక్తత, బాసటగా పలు రాజకీయ పార్టీలు. కాంగ్రెస్ లూటిఫికేషన్, సాడిస్టిక్ ప్లెజర్ తోనే మూసిలో రేవంత్ విధ్వంసం, కిడ్డీ బ్యాగ్ టెడ్డీ బీర్ ఇస్తాం, మా ఇండ్లు కూల్చొద్దంటూ కేటీఆర్ తో చిన్నారి బాలులు పేర్కొన్నారు. 2 ఏళ్లుగా చేస్తున్నది కొల్లగొట్టుడే, ప్రజలకు నీడ లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి, బఫర్ జోన్ పేరిట ఇండ్లు కూల్చిన రియల్ దందా. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇంటిని కూల్చలే, 16,000 కోట్లతో మూసి మోడల్ చూపిన కేసీఆర్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దోచిపెట్టేందుకు మూసి పేరిట కాంగ్రెస్ 1,50,000 కోట్లు మింగే ప్లాన్. అభివృద్ధికి కాదు కమిషన్ల దందాకు మేము వ్యతిరేకం. ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పరివాహక ప్రజలకు అండగా ఉంటామని హామీ, నిర్వాసితులకు మద్దతుగా మూసి దండి మార్చ్, అడుగడుగున గోడు చెప్పుకున్న బాధితులు. ఇక గురుకులాల రద్దుకు పన్నాగం, విద్యారంగం నిర్వీర్యానికి రేవంత్ సర్కార్ కుట్ర, విద్యా కమిషన్ పేరిట తెలంగాణ బిడ్డల భవిష్యత్తు చెలగాటమాడుతున్న ప్రభుత్వం, ఉపాధ్యాయులు ఆత్మగౌరవం దెబ్బతినేల నివేదిక, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేలా సిఫార్సులు, కమిషన్ చైర్మన్ నోట రాజకీయాల దుర్మార్గం, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కస్తూర్బా విద్యార్థిని ఆత్మహత్య యత్నం, విద్యార్థుల మధ్య వాగ్వాదమే కారణం, మహబూబాబాద్ జిల్లా బ్రాహ్మణపల్లిలో ఘటన. అధికార మండతో అక్రమాల ఇన్నింగ్స్, మంత్రి చేతిలో కీలుబొమ్మగా హెచ్సిఏ, ఛార్జ్ షీట్ వేయకముందే గత అధ్యక్షుడిపై అనర్హత, అంబుడ్స్మన్ న్యాయ పరిధి దాటినట్లు ఆరోపణలు, ఆగ మేఘాల మీద కొత్త అధ్యక్షుడి నియామకం, బైలాస్ కు విరుద్ధంగా ఎన్నికలకు నోటిఫికేషన్, అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, సిద్దిపేట జిల్లా బెక్కల్లో విషాదం. ఎన్జిఓల కోసమే బడ్జెట్ లో విద్యకు 18% అడిగాం, ఎన్జిఓలకు మంచి చెల్లింపులు చేయాలని సూచించాం, విద్యా కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు. కేరళకు
భరోసాకు కోతలు 1000 కోట్ల కోసమే పంట పెట్టుబడి సాయం నిలిపివేత. రైతు భరోసాకు దాదాపు 9000 కోట్ల అవసరం. ఆ డబ్బుతో కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపులకు ప్లాన్. కీలక నేతలు బంధువుల కంపెనీలకు ప్రాధాన్యం. తద్వారా వచ్చే కమిషన్లు కేరళకు పంపే కుట్రలు. రాజ్యసభ రేసులో అసలు కాంగ్రెస్ అవుట్. టికెట్ ఆశించిన సీనియర్లకు మొండి చేయి. ఏఐసిసి కోటాలో అభిషేక్ మను సింఘ్వికి మళ్ళీ పొడిగింపు. రెండో అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి పేరు సూచించిన ప్రియాంక. చిరకాల మిత్రుడు వేం నరేందర్ రెడ్డి కోసం సీఎం ప్రయత్నం. కాంగ్రెస్ కు ఉన్న బలంతో ఒకే అభ్యర్థిని గెలిపించుకునే ఛాన్స్. ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు. మిత్రులారా, మీ సూచనలు సలహాలు అభిప్రాయాలు ఖచ్చితంగా మాకు తెలియజేయండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.